UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. దేవరా ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్ బ్రో, మాటలు లేవు అసలు. ఓకే, అస్సలు లేవు. ఏంటి బాగా నేను ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? నేను ఎన్టీఆర్ ఫ్యాన్ బ్రో. నేను ఎక్స్పెక్ట్ చేసింది చాలా తక్కువ, అంతకు మించింది అనమాట. సో అంటే సాంగ్స్ మీద, మ్యూజిక్ మీద బాగా ట్రోల్స్ వచ్చాయి, కాపీ అయిన వచ్చాయి. దాని మీద నీ ఒపీనియన్? ఏమో బ్రో, నేనైతే ఎక్కడ కాపీస్ అనేది చూడలేదు. నాకైతే మాత్రం చాలా ఎక్కడ వినిపించినట్టు ఎక్కడ కూడా అనిపించలేదు అస్సలు. కొరడాల షో గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాల్సిన పనే లేదు. తను తీసుకునే ఇంతకుముందు స్కేల్ వేరు, ఇప్పుడు స్కేల్ వేరే. ఇప్పుడు ఇండస్ట్రీ మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీ అనేది పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళింది, పాన్ వరల్డ్ కి వెళ్ళింది. ఈ మూవీ కూడా అలాగే వెళ్తుంది అనమాట. అండ్ టీజర్ ట్రైలర్ అనేది మనకి సినిమా గురించి ఒక లీడ్ ఇవ్వడం కోసం ఎడతారు. సో దీంట్లో మీకు అర్థమైన లీడ్ ఏంటి? మాస్. ఎన్టీఆర్ అంటేనే మాస్. ఆ మాస్ ఇంకా వేరే లెవెల్ లో చూపించాలనుకున్నాడు కొరడాల శివ. అది చూస్తాం మనం ఇందులో. ద్విపాత్ర చేసే రెండు పాత్రలు అన్నట్టు మనకు అనిపిస్తుంది, ఫాదర్ అండ్ సన్. సో అది వర్కౌట్ అవుతుంది. అంటే ఎలా చెప్తున్నారు వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే ఈ జోనర్ లో ఎక్కువ వచ్చినవి అంటే కొన్ని ఫ్లాప్ లోనే ఉన్నాయి. సో ఎలా మరి మీరు చెప్తున్నారు? కాన్ఫిడెన్స్. ఎన్టీఆర్ అని నమ్మకం, స్టోరీ లైన్స్ బాగా ఎంచుకుంటాడని నమ్మకం, అంతే. అంటే పెద్ద హీరోలు వచ్చే మూవీల నుండి ఏవైనా కాపీ ఉన్నా లేకపోతే సమ్ ఎక్స్ ఉన్నా, సో ఫ్యాన్సే దాన్ని లేపేస్తారు, దాన్ని పెద్దగా పట్టించుకోరు అంటారు. బట్ అంటే మొన్న వచ్చే సాంగ్స్ అవన్నీ చూసుకుంటే కొన్ని కాపీలా అనిపించే, ట్రోల్స్ కూడా ఎక్కువ అయ్యాయి. ఏమో బ్రో, నేనైతే ఎక్కడ చూడలేదు కాపీస్ అనేది. ట్రోల్స్ కూడా ఎక్కడ చూడలేదు. నేను చూసేదంతా పాజిటివ్ చూసాను. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని సాంగ్స్ చూసారు? 3 చూసాను. 3 సాంగ్స్ కూడా జెన్యున్ గా అనిపించాయా లేకపోతే ఎక్కడైనా విన్నట్టు అనిపించాయి? ఎక్కడ అనిపించలేదు అసలు, ఎక్కడ కూడా చిన్న బిట్ కూడా అనిపించలేదు. సోషల్ మీడియాలో కొంచెం బాగా వైరల్ అవుతున్నాయి కదా అవన్నీ. ప్రతి సినిమాకి అవుతుంది బ్రో. బాహుబలి 1 కూడా ఫ్లాప్ అయింది రిలీజ్ అయిన 1 month వరకు. పుష్ప 1 కూడా ఫ్లాప్ అయింది. దేవర 1 ఫ్లాప్ అంటారు. ఇప్పుడు చూస్తారు కదా, రేపటి నుంచి చూసుకుంటారు. అది ఈ రోజు కాదు, రికార్డ్స్ రేపటి నుంచి మాట్లాడుకుందాం. జాహ్నవి కపూర్ యాక్టింగ్, శ్రీదేవి కనిపించింది. కనిపించింది. అంటే కొంతమంది హీరోయిన్లు ఈ మధ్యన గ్లామర్ రోల్ కోసం పెట్టుకుంటారు అనమాట. సో కొన్ని సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కోసం ఉంటుంది. సో దీంట్లో క్యారెక్టర్ ఉండబోతుందా లేకపోతే గ్లామర్ కోసం పెట్టుకున్నారు? క్రష్. తెలుగు ఆడియన్స్ కి క్రష్ అవ్వాలని కోరుకుంది. కొత్త క్రష్. మొన్నటి వరకు కృతి శెట్టి వచ్చింది, వెళ్ళిపోయింది. దానికంటే ముందు అనుపమ పరమేశ్వరన్, ఇప్పుడు తిని అనుకోవచ్చు. ముందు సమంత, ఇప్పుడు తిని అట్లా. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారు చాలా క్యారెక్టర్ చేశారు. ఆయన చేయని క్యారెక్టర్ అంటే ఇప్పటి వరకు కనిపించలేదు. సో ఇది ఇందులో కొత్తదనం ఏం కనిపించింది మీకు? విజువల్స్. ఇంతవరకు మనం ఎన్టీఆర్ అన్నని ఎక్కడ కూడా వాటర్ ఫైట్ లో ఎక్కడ చూడలేదు, RRR లో తప్ప. ఆ ఫస్ట్ హ్యాండ్స్ పట్టుకునే సీన్ లో తప్ప. ఇందులో అంతకు మించే కనిపించింది నాకైతే, అంతే బ్రో. సో ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవచ్చు? మన పూల చొక్క అని అంటాడు కదా, 5 టొమాటోస్ చేస్తాడు ఈసారి. బ్రో ఎలా అనిపించింది దేవరా ట్రైలర్? చాలా బాగుంది భయ్య. నిజంగా పాటలు చూసుకుంటే ఎక్కడో విన్నట్టు చూసినట్టు అయితే మనకి వినిపించింది. కానీ ఈ ట్రైలర్ చూస్తే నిజంగా ఇచ్చి పడేసాడు భయ్య డైరెక్టర్. మరొక హిట్ అయితే కొట్టేశాడు. మొహటం లేదు దాంట్లో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు కూడా పండగ అనిపించుకోవచ్చు, కాలర్ ఎగరేసుకుంటారు. ఇంకా థియేటర్లు తగలబడిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లా. హీరోయిన్ డైలాగ్ గానీ వర్షం కానీ చాలా బాగుంది. దీంట్లో డబుల్ రోల్ అయితే అనిపిస్తుంది. సో డబుల్ రోల్ లో ఫస్ట్ రోల్ వచ్చేమో సైలెంట్ గా ఉండేది ఒకటి కనపడుతుంది, రెండో రోల్ వచ్చేమో బాగా యాక్షన్ అయితే కనపడుతుంది. ఇంకోటి ముసుగు వేసుకొని దూకే విధానంలో ఆ పర్సన్ ఎవరన్నది నాకు కనపడలా, ఆ కొత్త పర్సన్ ఎవరో కనపడలేదు. సో డైలాగులు అయితే చాలా బాగున్నాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు కరెక్ట్ గా. ఎలా ఉందో అలా ఉంది. హీరోయిన్ డైలాగ్ అయితే వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రథం అయితే వీడికి రాలేదని డైలాగ్ చెప్పింది, అది బాగుంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఒకటి వచ్చేమో కులం లేదు మతం లేదు ఇలా చావంటే భయం లేదన్న డైలాగ్ కూడా చాలా బాగుంది భయ్య. దాంట్లో చాలా బాగుంది. లంగావోని మంచిగా ఉంది. హీరోయిన్ అయితే హీరోయిన్ వేసింది బ్లూ కలర్ వేసింది. విలన్ ఆయన మన కాదు కదా, అక్కడ ఆయన పేరు ఏదో ఉంది, శైలా. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. అది ఇలాగే మా సాంగ్లు కూడా చేస్తుంటే మంచిగా ఉండేది కదా, ట్రోల్ కూడా తగ్గేది కదా ఎన్టీఆర్ మీద. ఎందుకు ఇలా చేస్తుండో ఆయన అర్థం కావట్లేదు. మ్యూజిక్ కాపీ చేశారు అంటారు కదా చాలా మంది, ట్రోల్స్ కూడా వచ్చాయి గట్టిగా. అదే అంటున్నా నేను. దీంతో వాళ్ళందరికి సమాధానం పెద్ద రాడ్డే. అది అందరికి బాగుంది, అయితే చాలా బాగుంది నిజంగా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరుగు చెప్పుకోవచ్చు. ఇంకా
ఎన్టీఆర్ అంటే ఇదిరా చూడండి రా, RRR తర్వాత ఇంత గ్యాప్ తీసుకొని ఎందుకు వచ్చాడో అన్నారు కదరా, ఇదిగోండి ఇట్టు కొట్టాడని చెప్పుకోగలరు. రికార్డ్స్ బ్రేక్ చేస్తారు. మామూలుగా మిక్సీలు వేసి పక్కన దెబ్బతాడు అంతే. అంతే అదే కావాలిగా. ఇప్పుడు నేను కత్తి పెట్టి పొడితేనే 10 మంది దగ్గరకు వస్తారుగా, అదే కావాలి మాకు. లేదు దాని బాబులాగా ఉంటది అనుకుంటున్నాం. అందరు కలిసి కాదు, గుంపుగా వెళ్ళి వస్తారు. లేదు ఇవ్వలేదుగా మరి. అక్కడ ఇచ్చారా? నీకు కనపడిందా? నాకైతే కనపడలా మరి. అంటే ముందే ఇవ్వకుండా మధ్యలో వేస్తారా? నాకు తెలియదు. అయితే చూడాలి. శ్రీదేవి వాళ్ళ కూతురు కదా హీరోయిన్. అవును. సో అంటే ఆవిడ పోలికలు ఏమైనా మీకు కనిపించాయి అక్కడ? కళ్ళు లుక్స్ అయితే కనిపించినాయి బాగా. కాకపోతే ఆమె చేసినట్టుగా యాక్టింగ్ పర్పస్ కూడా అలాగే ఉంది కొంచెం. అంతేనా? గ్లామర్ కోసం పెట్టుకున్నారా? అదేం లేదు భయ్య. మనం సాంగ్ లో చూసుకుంటే అలా అనిపించింది, కానీ రోల్ అయితే బాగానే చేసింది అయితే అనిపిస్తుంది. మన పల్లెటూరు గెటప్ లో కనపడుతుంది కదా, దాంట్లో లంగా బోని వేసింది, చాలా కొత్తగా అనిపిస్తుంది. రిటర్న్ కొట్టేశాడు, ఇట్టు కొట్టేశాడు. ఇంకా అందరికి కూడా చెప్పుకునేటట్టుగా ఉంటాడు ఇక డైరెక్టర్ కూడా. అదే అంటున్నా, ఈ మూవీతో చెప్పుకుంటాడు అంటున్నా. ఏంటి ఇట్టేనే ఫ్లాప్ అంటలా. మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్ని వేసుకుంటారు, అయ్యా మీకు ఇట్టేనయ్యా, మీ ఎన్టీఆర్ ఇట్టే ఇచ్చాడు. సో నిజంగా చాలా బాగుంది. ట్రైలర్ చూస్తే ఏదో ఒకటి మనకు తెలుస్తుంది కదా, ఐ మీన్ ఇలా ఉంది, ఈ జోనర్ ఉండబోతుందని. సో అలా ఏమైనా అనిపించింది మీకు? అంటే ఒక ఫస్ట్ అడవిలాగా చూపించారు, తర్వాత బడిలో నువ్వు దిగుతావా అని అనేటప్పటికి నేను దిగను, నన్ను చంపేస్తారా అన్నారు. అక్కడ ఏమనిపించింది అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనిపించింది మాకు. అంటే ఫైట్లు చేయడు, నా మౌనంగా ఉంటాడు అనిపించింది. రెండో క్యారెక్టర్ ఏంటంటే అది ఊత కోత, ఏం కాదు చెప్పక్కల, రక్తపాతమే, లేపుతున్నాడు ఒక్కొక్కడిని. అమ్మో అది భయంకరం. అది మరి ఎంతవరకు ఎన్టీఆర్ చూసుకుంటే ఇలాంటి క్యారెక్టర్లు అన్ని చేశారు కదా, సో ఇది కొత్తగా ఉండబోతుంది. అంటే ఇప్పుడు దాకా చేసిన ఎన్టీఆర్ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు పక్కా చెప్తున్నాను నేను. అది అసలు ఆ లుకింగ్ ఏంది భయ, డైరెక్షన్ ఏంది, ఆ విజువల్ చూపించడం ఏంది, నిజంగా డైరెక్టర్ కి దండం పెట్టొచ్చు మాట. నిజంగా సూపర్. చూసినప్పుడు ఏ ఫీల్ అయితే వచ్చిందో, అసలు RRR ట్రైలర్ చూసినప్పుడు థియేటర్ మనం ఏ ఫీల్ తో అయితే బయటకు వచ్చామో, ఆ పులి దగ్గర ఎన్టీఆర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, లాస్ట్ లో ఒక షాట్ ఉంది భయ్య, తిమింగ్లాన్ని పట్టుకొని ఎట్లా ఎగరతా అంటే ఇంటర్నేషనల్ షాట్స్ ఉన్నాయి నిజంగా సినిమాలో. ఇంగ్లీష్ వాడు కూడా ఇంత మంచి సినిమా తీస్తాడో లేదా ఇలాంటి ట్రైలర్ కట్ చేస్తాడో నాకు తెలియదు, కానీ తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్ లో పెట్టారు భయ్య. ప్రభాస్ అన్న గానీ, ఎన్టీఆర్ అన్న గానీ, రామ్ చరణ్ అన్న గానీ, నిజంగా మైండ్ పనిచేయట్లేదు. ఇంకా కూడా విజువల్స్ అలాగే ఉన్నాయి. అసలు ఎన్టీఆర్ అన్న ఒక క్యారెక్టర్ ఏమో అమాయకంగా చేశాడు, అంత మన అంత వైబ్రెంట్ గా చూపించి, అంటే అంత ఘోరంగా, అంత ఏమంటారు దాన్ని, ప్రపంచంగా చూసిన ఎన్టీఆర్ ని మళ్ళీ అంత కూల్ గా అమాయకంగా చూడాలి. నిజంగా ఆయనే ఎన్టీఆర్ భయ్య. మన తెలుగు ఇండస్ట్రీలో యాక్టింగ్ పరంగా దెంగాలి అంటే ఎన్టీఆర్ అన్నే భయ్య. ఏమన్నా విజువల్స్ నిజంగా మైండ్ లోంచే పోవట్లేదు. అసలు కొట్టాల శివ లాస్ట్ టైం ఆశ్చర్యతో పెట్టాడు, రాడ్ అన్నారు. ఈసారి థియేటర్లు అన్నిటికీ రాడ్ పెట్టేసాడు భయ్య. నిజంగా థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆ బీపీ టాబ్లెట్లు, హార్ట్ అటాక్ టాబ్లెట్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి, ఎందుకంటే హార్ట్ అటాక్ తో చచ్చిపోతారు. నిజంగా ఆ విజువల్స్ అలా ఉన్నాయి. అసలు ఫస్ట్ దూకే ధైర్యమా జాగ్రత్త స్పీకర్లు పెట్టుకుని నిన్నప్పుడు నిజంగా తల పనిచేయలేదు భయ్య. ఇప్పుడు లేస్తున్నాను, నాకు గూస్ బంప్స్, నరాలు అట్లే లేస్తా ఉన్నాయి. అలాంటి సాంగ్స్ గానీ, చుట్టమల్లే గానీ, తర్వాత మొన్న వచ్చిన సాంగ్ గానీ, ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తా ఉంటే నిజంగా సైఫ్ అలీ ఖాన్ అదృష్టం చేసుకున్నాడు ఎన్టీఆర్ అన్నతో చేసిన దానికి. ఆయన కెరీర్ లో ఇలాంటి మంచి సినిమా ఉందా భయ్య? ఏమన్నా అసలు ఎన్టీఆర్ పక్కన నిలబడితే నిజంగా ఒక పిల్లి కూడా పులేలా ఉన్న షాట్ భయ్య. ట్రైలర్ మాత్రం అరాచకము, ఏ మాత్రం తీసిపోదు. బాహుబలి, RRR, KGF 2 ఆ గన్ షాట్ పెట్టినప్పుడు ఎలాగైతే మనకి ఎలివేషన్లు వచ్చినాయో, ఇంటర్నేషనల్ సినిమా భయ్య దేవరా. ఇన్ని రోజులు ట్రోల్ చేశారు కొట్టాల శివ ఏంద్రాబాయ్, ఇంకా 20 రోజుల్లో ఉంది, పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ లేవు అన్నారు. మొత్తం కలిపి ట్రైలర్ ఇచ్చేసాడు భయ్య. ఏమన్నా విజువల్సా? మొత్తం హాలీవుడ్ స్టాండర్డ్స్. నిజంగా థియేటర్ వస్తే మాత్రం కాల్చి పోట్ల భయ. ఇంకా ఇప్పుడు తలుచుకుంటే కూడా నరాలు పని చేయట్లేదు. అలాంటి విజువల్స్ ఇచ్చాడు కొట్టాల శివ గారు. నిజంగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ఎగిరిపోతాయి, కలికి రికార్డులు ఎగిరిపోతాయి. ఒకవేళ నిజంగా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాహుబలి కూడా వెళ్ళిపోతాయి భయ్య. అలాంటి సినిమా నిజంగా కొట్టాల శివ గారికి దండం పెట్టాలి. లాస్ట్ టైం రాజమౌళి సినిమా ఫ్లాప్, రాజమౌళి తర్వాత ఇంకా ఏ సినిమా తీసినా ఫ్లాప్, ప్రభాస్ అన్నకి ఫ్లాప్ అయింది, రామ్ చరణ్ కి ఆచార్య ఫ్లాప్ అయింది, ఈసారి ఫ్లాప్ అవుతానని చెప్పిన ప్రతి ఒక్క నా కొడుక్కి కొట్టాల శివ నోటి నిండా పెట్టేశాడు భయ్య. ఏమన్నా ట్రైలరా నిజంగా? అసలు ఇలాంటివి భయ్య నిజంగా చెప్తున్నాను, 3 నెలలకి 4 నెలలకి తీసే సినిమాలు తీస్తా ఉంటారు చూడు, పూరి జగన్నాథ్ వీళ్ళందరూ ఇలా నేర్చుకోవాలి భయ్య. లేట్ గా వచ్చినా పర్లేదు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం తీసుకున్నా పర్లేదు, కానీ ఇది ట్రైలర్ అంటే. రేపు థియేటర్ లో మాత్రం థియేటర్ కాల్చి విజువల్స్ నిజంగా. ఒకప్పుడు జైలు ఒకసారి చూసినప్పుడు ఎన్టీఆర్ అన్న నా మిషన్ తిప్తా అంటే ఎలాగైతే అనిపించిందో అలా ఉన్నాడు భయ్య ఈ సినిమాలో కూడా. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ నిజంగా ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు కాలర్ ఎగరేసుకోండి అనేసి, నిజంగా మాట మీద నిలబడ్డాడు. అలాంటి ట్రైలర్ ఇచ్చారు నిజంగా. మొన్న కూడా కలికి ప్రభాస్ ట్రోల్ చేశాడు కదా, ప్రభాస్ అన్న వేస్ట్ అనేసి. ఇప్పుడు తింటారు ప్రభాస్ అన్న ట్రోల్ చేసే అంత స్థాయి అవంది బాలీవుడ్ వాళ్ళు.
ఆయనకి అసలు ఒక సినిమా హీరోగా కూడా చేయలేదు. ఎవరు పడితే వాడు తెలుగు ఇండస్ట్రీ మాట్లాడేది. ఇలాంటి ట్రైలర్స్ ఇలాంటి కట్ చేసి చూపించండి. ఈ మధ్య బాలీవుడ్ కి అసలు హిట్టే లేదు. చూసుకుంటే బాహుబలి రికార్డ్ కొట్టమని చెప్పండి. ఇప్పుడు భయ్యా నిజంగా చెప్తున్నా, ట్రైలర్ మాత్రం కుంపిపాడాడు. మన తెలుగు ఇండస్ట్రీ పుణ్యం చేసుకుంది. ఫ్యూచర్ మొత్తం మనమే. ఇండియా కాదు, వరల్డ్ లో నెంబర్ 1 ఇండస్ట్రీ ఏదంటే తెలుగు ఇండస్ట్రీ. అందులో ఎన్టీఆర్ అన్నాడు అమ్మ ఆకలితో ఉండి 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 ఫుల్ మీల్స్ పెట్టాడు భయ్యా. ట్రైలర్ మాత్రం అర్రాచకం. కేసీపీడి దేవరా ట్రైలర్ చూసారు, ఎలా అనిపించింది? చూసా బ్రో, బట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ అంటే జనాలు ఎక్స్పెక్టేషన్ చేసిన లెవెల్ కి అయితే ఇంకా ట్రైలర్ ఇంకా రీచ్ కాలేదు. ఎందుకంటే జనాలు చాలా ఎక్స్పెక్ట్ చేశారు దేవరా ట్రైలర్ గురించి. ఎందుకంటే త్రిబుల్ తర్వాత ఇంటర్ కంబ్యాక్ అవబోతున్నాడు. సో ఇంకా చాలా బాగుంటే ఎడిటింగ్ చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సాంగ్స్ డైలాగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. బట్ ఎన్టీఆర్ డాన్స్ దాంట్లో పెద్దగా లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ టూ రోల్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి ఏంటంటే కొంచెం పప్పు శుద్ధగా ఉంటాడు, ఒకటి ఏంటంటే చాలా పవర్ఫుల్ రోల్ ఉంది. సో పప్పు శుద్ధగా ఉన్న రోల్ ఏ సినిమాలో హిట్ కాదు, పవర్ఫుల్ రోల్ ఉంది హిట్ అయింది. సో ఏది అదుర్స్ హిట్ అని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు యావరేజ్ సినిమా అది. సో దేవరా వచ్చేసరికి నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ ఉండిద్ది, సెకండ్ హాఫ్ బాగా హిట్ అయింది నాకు అనిపిస్తుంది. అది పర్లేదు చెప్పండి. ఆ సాంగ్ చూసుకుంటే బాగా ట్రోల్స్ వస్తుంది కదా ఆ సాంగ్ మీద. సో ఏంటి దాని మీద ట్రోల్స్? ఇప్పుడు బ్రో రీసెంట్ టైమ్స్ లో మనం అన్ని చూసుకోవచ్చు, ట్రోల్స్ వచ్చింది బాగా ఫేమ్ అవుతుంది. మనం రీసెంట్ గా మనం చూసుకోవచ్చు, లావణ్య రాజశేఖర్ నిష్ఠులు శేఖర్ భాష వచ్చాడు, ట్రోల్ అయ్యాడు, బిగ్ బాస్ కి వెళ్ళాడు. విచిత్రంగా ఉంది. సో ఇప్పుడు కూడా చూసుకోవచ్చు యూట్యూబ్ లో హైయెస్ట్ వ్యూవర్స్ ఉన్న సాంగ్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ వచ్చింది దేవరాని. మినిమం 103 మిలియన్ రీచ్ అయింది. అంటే తెలుగు ఆడియన్స్ అందరూ చూస్తేనే అంత రీచ్ అయింది. సో డెఫినెట్ గా ఆ సాంగ్ కి అంత రీచ్ ఉంది కాబట్టి జనాలు లైక్ చేశారు దాన్ని. అది ఏ సినిమాలో దేవరా మూవీ దేవరాని కాపీ చేశారా? సాంగ్ ఆల్రెడీ అదే సేమ్ లిరిక్స్ అదే ఎక్కడ ఉంది లిరిక్స్ చెప్పండి. చూడలేదు ఎప్పుడు? చూడలే. అంటే సినిమాలకు కొంచెం దూరం ఉన్నావా? సినిమాలకు అన్ని దగ్గరనే ఉంటాను. ఆల్రెడీ అదే నువ్వు దగ్గర ఉంటే చెప్పాలి రిలీక్ ఎక్కడ అదే టైప్ లో వచ్చింది కదా. సో అది నువ్వు ఆల్రెడీ వినే ఉంటావు. సో చూసినప్పుడు నువ్వు కూడా అనుకున్నావు, బట్ బయటికి చెప్పలేకపోతాను. సో చెప్పులే, నాకేం తెలియదు దాని గురించి. ఎవరు ఫ్యాన్? నాకేం అనిపించలేదు. అనిపిస్తే మీరు మాట్లాడండి ఎక్కడ. అయితే టీజర్ గానీ ట్రైలర్ గానీ చూస్తుంటే మన స్టోరీ కొంచెం మనకి అర్థమవుతుంది ఈ టైప్ ఆఫ్ జోనర్ లో ఉండొచ్చు. ఒక నిమిషం, మీకేమని నాకు అనిపిస్తుంది ఏంటంటే సినిమా ఎలా తీయాలంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది అంటే చెప్తున్నా. ఆడియన్స్ కి నెక్స్ట్ సీన్ డెఫినెట్ గా అది వచ్చింది అని ఇప్పుడు సపోజ్ ఎలా చెప్పండి ఒక మాటలో నీకు. ఆడియన్స్ ఆ పల్స్ ఎలా ఉంటది అంటే నెక్స్ట్ ఆడియన్స్ కోరుకున్నదే రావాలా, కానీ ఆడియన్స్ కోరుకున్నప్పుడు రాకూడదు, వేరే టైంలో రావాలా. అప్పుడు వస్తే మాత్రం సినిమా హిట్ అయింది. అది ఎంతైనా శ్రీదేవి కూతురు కదా, నటన అడిగెళ్ళిద్ది. చాలా బాగుంది. అంటే ట్రైలర్ చూసాక ఎక్కువ లెంతీ రోల్ ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. ఎవరిది డెఫినెట్ గా హీరోయిన్ ఏ సినిమాలో లెంతీ రోల్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చాలా పెద్ద ఆర్టిస్టులు అందరూ దాంట్లో ఉన్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు, శ్రీకాంత్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉంది, జాహ్నవి కపూర్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు పెద్దలు ఉన్నారు. సో డెఫినెట్ గా వాళ్ళందరినీ కవర్ చేసి లాస్ట్ లో హీరోయిన్ పల్స్ అనేది లాస్ట్ చాలా తక్కువనే ఉంటది. సో డెఫినెట్ గా హీరోయిన్ పెద్ద క్యారెక్టర్స్ ఉండదు, అది ఒక 10 minutes 20 minutes ఉంటుంది ఆ సాంగ్స్ అప్పుడు. కానీ గ్లామర్ అంటే శ్రీదేవి ఒకప్పుడు శ్రీదేవి కూతురు వస్తుంటే అదే గ్లామర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ గ్లామర్ రోల్ కోసమే పెట్టారు అనుకోవచ్చు. దీంట్లో గ్లామర్ రోల్ కాదు. ఇప్పుడు మన హైదరాబాద్ లో సినిమా సంబంధించి సినిమా లైక్ చేసే పర్సన్స్ కి శ్రీదేవి కూతురు ఆమె తెలుసు. మిగతా మన పల్లెటూరులోకి లేకపోతే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియాకి శ్రీదేవి అని కూతురు అని ఎవరో తెలియదు. ఆమె సగం మందికి సినిమా చూసే సగం మందికి ఆ హీరోయిన్ పేరే తెలియదు. సో అలాంటప్పుడు ఆమె గురించి పెద్ద మాట్లాడడం అనవసరం. అండ్ సోషల్ మీడియాలో కూడా అంటే దేవరా మూవీ గురించి ట్రైలర్ టీజర్ ఇవి రిలీజ్ అయ్యే తప్ప అక్కడ ప్రమోషన్ పరంగా ఎక్కడ లేదని అంటారు. బట్ కాదంటలేదు. కల్కి సినిమా ప్రమోషన్ చూసావా? అదర్ స్టేట్ లో చూసాం కదా. అదర్ స్టేట్ లో డెఫినెట్ గా వాళ్ళే వెళ్తారు టైం వచ్చినప్పుడు. బుజ్జి ప్రభాస్ వచ్చి ప్రమోషన్ చేసుకున్నాడు. ప్రభాస్ దీనికి బుజ్జి ప్రమోషన్ ప్రభాస్ వచ్చాడు. ఒక్కసారి వచ్చారు, 10 సార్లు వచ్చి ప్రమోషన్ చేయలేదు కదండి. ఇప్పుడు నేను చెప్పేది చాలా సినిమాలకి చాలా ప్రొడ్యూసర్లు చాలా డైరెక్టర్లు ఏంటంటే ఒక రోజు గుంటూరులో పెడతారు, ఒక రోజు హైదరాబాద్ లో పెడతారు, ఒక రోజు విజయవాడలో పెడతారు. బట్ ఇండియా అట్లా పెట్టడు కదా. జస్ట్ వచ్చి నా సినిమా అప్పుడు రిలీజ్ అవుతుంది, ఒక మంచి ఫేమ్ ఉన్న యాంకర్ తో ఇంటర్వ్యూ చేస్తారు. అంతకు మించి ఎన్టీఆర్ ఏం చేయట్లా. ఎందుకంటే ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది, ఆయన పెద్ద ఆర్టిస్ట్, నందమూరి వంశంలోనే మంచి యాక్టివ్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఆయన. సో డెఫినెట్ గా ఆయనకి ఫ్యాన్ బేస్ అనేది టూ మచ్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ తో ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి. సో అలాంటప్పుడు ఆయనకి పబ్లిసిటీ అవసరం లేదు. రక్త చరిత్ర సినిమా చూసావా? ఎలా ఉంది దాంట్లో?
దానికి మించి డబుల్ ఉంటది. అది అంటే పెద్ద హీరోల సినిమాలు వస్తున్నప్పుడు కొంచెం సాంగ్స్ ఫ్లాప్ ఉన్నా అవి బాగా హిట్ చేసేస్తారంట, ఫ్యాన్ బేస్ మీద వెళ్ళిపోతాయి అంటారు. అది ఇందులో కూడా జరిగింది. నిజమే కదా ఇప్పుడు అది డెఫినెట్ నువ్వు చెప్పినా లేకపోతే నాకు చిన్న చెప్పినా సరే అంత అబద్ధం నిజం కాదు. డెఫినెట్ గా పెద్ద హీరో అనేది ఆ ఫ్యాన్ బేస్ కల్ట్ మీదే డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఎవడొచ్చి 300 కోట్లు పెట్టమంటే నీ సినిమా పెడతాడా? కొత్త వస్తుంటే పెట్టడు కదా. ఫ్యాన్ బేస్ ఉంటేనే అంత బడ్జెట్ పెట్టేసి సినిమా తీస్తారు. సో సినిమా తీసిన తర్వాత డెఫినెట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆయన 300-400 కోట్లు ఏం పెడతారు. డెఫినెట్ గా దానికి డబ్బులు వస్తాయని ఆయనకి తెలుసు ప్రొడ్యూసర్ కి. సో అలాంటి పెద్ద పెద్ద హీరోలు అంటే ప్రొడ్యూసర్లు పరిగెత్తుతారు. మనలాంటి వాళ్ళం ప్రొడ్యూసర్లు వాళ్ళకి తిరుగుతూ ఉండాలి. సో డెఫినెట్ గా వాళ్ళ డబ్బులు డెఫినెట్ గా వస్తాయి, దాంట్లో నో డౌట్ అది. సో మనం రీసెంట్ గా చూసుకోవచ్చు, కమిటీ కుర్రోళ్ళు కంటెంట్ ఉంటే మన తెలుగు ప్రజలు దేన్ని లైక్ చేస్తారు. అది మెయిన్ గుర్తుపెట్టుకో. పెద్ద హీరో అంటున్నావా? రీసెంట్ గా సినిమా చూసాం, అప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద హీరో, అటర్ ఫ్లాప్ ఆ సినిమా. అట్లాగే ఉంది తెలుగు పీపుల్స్ ఏంటంటే 1-2 రోజులు సినిమా మొత్తం పల్స్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు గుంటూరులో ఆడుతుంది, గుంటూరు నాజ్ థియేటర్లు ఇప్పటికీ కమిటీ కుర్రోలు ఆడుతుంది. ఇప్పుడు వచ్చి దాదాపు 4 రోజులు అవుతుంది. కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు దేన్ని వదిలిపెట్టరు, పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా. ఇప్పుడు కమిటీ కుర్రోలు నీకు ఎవరైనా తెలుసా? ఎవరు తెలియదు కదా. కంటెంట్ ఉంటే అంటున్నావు కాబట్టి ఇదే కంటెంట్ సినిమాలో లేకపోతే నువ్వు ఇదే రివ్యూ ఇస్తావు, నెగిటివ్ ఇస్తా బ్రో, తప్పే ఉంది. ఇప్పుడు నా ఒపీనియన్ నేను చెప్తున్నా, అంతే కదా. మాస్క్ చేస్తావా? మాస్క్ దే ఉంది ఎప్పుడు నాకు కొంచెం జలుబు చేస్తుంది, మాస్క్ పెట్టా అంతే. ట్రైలర్ చూసాక మీకేమనిపించింది? సినిమా హిట్ అవుతుంది అనిపిస్తుందా, ఫ్లాప్ అవుతుంది అనిపిస్తుందా? నాకైతే మాత్రం లైట్ గా గూస్ బంప్స్ వచ్చినాయి, సినిమాలో చూస్తే మాత్రం గూస్ పింపుల్స్ వస్తాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.